హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు నేను పొట్టు మినపప్పు గారెలు చేస్తున్నాను. దీనికి కావాల్సినవి హాఫ్ కేజీ పట్టుపప్పు. ఇది సగం పొట్టు ఉంచుకొనే కడుక్కోవాలి. పూర్తిగా పొట్టు పోయేంతవరకు కడగాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ప్రోటీన్స్ పోతాయి కాబట్టి. ఇది గ్రైండర్లో వేసుకున్నాను. మా ఇంట్లో గ్రైండర్ ఉంది కాబట్టి గ్రైండర్ వేసుకున్నాను. సాల్ట్ కూడా ఇందులోనే వేసుకున్నాను. పిండి ఇలా ఉండాలి. ఈ గ్రైండర్ అయ్యేలోపు సన్నగా ఉల్లిగడ్డలు కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి, అల్లం కూడా ముక్కలుగా మిక్సీ వేసుకున్నాను. ఈ పిండి రెడీ అయిన తర్వాత ఒక గిన్నెలో వేసుకొని జీలకర్ర, ఉల్లిపాయలు, సన్నగా తరిగిన కొత్తిమీర, ఈ మూడు వేసుకొని కలుపుకున్నాను. తర్వాత ముందుగా పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ వేసుకున్నాను కదా, అది కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ ఇది మరీ మెత్తగా కాకుండా మామూలుగా పట్టుకోవాలి. మనకి గారెలు అంటే గుర్తొచ్చేది చికెన్ అండి. మేమైతే గారెలతో కాంబినేషను చికెన్తో తింటాము. పిండి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇవి పేపర్ మీద ఇలా పెట్టుకొని వేసుకోవాలి. కొంతమంది క్లాత్తోనైనా వేసుకుంటారు, అలా అయినా వేసుకోవచ్చు. మామూలు మినపప్పు కంటే పొట్టుపప్పు మినపప్పు గారెలు టేస్ట్ బాగుంటాయండి. మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి మీడియం మంటలోనే పెట్టుకొని వేసుకోవాలి, ఎందుకంటే హై మంటలో పెట్టుకుంటే లోపల పిండిలాగే ఉంటాయి, ఉడకవు. నేను చికెన్ ముందుగానే చేసి పెట్టుకున్నాను. చికెన్కి గారెలకి కాంబినేషన్ బాగుంటుంది. గారెలు ఉడికిపోతున్నవి, వేరగా కాల్చుకోవాలండి. గారెలు అయితే రెడీ అయిపోయాయండి. మా గారెలు ఎలా ఉన్నాయో చెప్పండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. వేడి వేడి గారెలు రెడీ అయిపోయాయి. వేడి వేడి గారెలు చికెన్ రెడీ. లైక్ చేయండి ఫ్రెండ్స్.